హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు కూల్గా కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ఒక బౌల్ తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. వేసుకుని దీనిలో ఒక పావు కప్పు వరకు పాలు వేసుకోవాలి. ఈ పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా ఉండలేమీ లేకుండా బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఉండలేమీ ఉండకూడదండి. ఉండలు ఉంటే మనకి గడ్డల కింద ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని కొంచెం నీటితో తరుపుకున్న గిన్నె పెట్టాలి. దీనిలో 2 కప్పుల వరకు పాలు తీసుకోవాలి. నేనైతే కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను. మీరు పచ్చిపాలనైనా కూడా తీసుకోవచ్చు. లీటర్స్లో అయితే 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. ఈ పాలు ఒక పొంగు వచ్చే వరకు కాచుకోవాలి. తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ కలిపిన పాల మిశ్రమాన్ని ఇందులో వేసుకుని గడ్డలు లేకుండా తిప్పుకుంటూ కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన మిశ్రమాన్ని తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే గడ్డల కింద ఫామ్ అయిపోతుంది. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. మనం తీపి చూసి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను. నేను మొత్తం అరకప్పు షుగర్ని ఇందులో యాడ్ చేశాను. ఒక 1/2 కప్పు ప్లస్ ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ చెక్ చేసుకున్నప్పుడు దీనిలో బాగా స్వీట్ ఎక్కువగా అనిపించినట్టు ఉండాలి. అలా అయితే మనం ఈ ఐస్ క్రీమ్ చేసినప్పుడు మనం ఇందులో మలై యాడ్ చేస్తాం కదా, అప్పుడు దీనికి కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే ఐస్ క్రీమ్ స్వీట్ తక్కువగా అనిపిస్తుంది. ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని మనం ఇలా కలుపుకుంటూ దగ్గరగా అయ్యే వరకు చేసుకోవాలండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని ఇలాగ తిప్పుకుంటూ చల్లారి పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ అయితే పడుతుందండి చల్లారడానికి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ బౌల్ తీసుకుని ఈ చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ బౌల్లో వేసుకోవాలి. వేసుకుని దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. గడ్డలు అవేమీ లేకుండా ఇలాగా క్రీమీ స్ట్రక్చర్గా స్మూత్గా అయ్యేదాకా ఇలాగ చూడటానికి క్రీమీగా అయ్యేలాగా మనం కలిసిచ్చుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి ఒక బాక్స్ తీసుకుని అందులో వేసుకోవాలి. వేసుకుని మనకి ఇంట్లో పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్ని ఒకటి శుభ్రం చేసుకుని దానిపైన వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టుకుని ఒక 5 to 6 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసుకుని దీన్ని ఒక స్పూన్ తోటి మొత్తం తీసుకుంటూ ఒక మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి. మనకి పూర్తిగా గడ్డ కట్టాల్సిన అవసరం లేదండి. ఇలాగా సెమీ ఐస్ క్రీమ్లో అవుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ బౌల్లో వేసుకోవాలి. ఇలాగా మనం 2-3 సార్లు చేయటం వల్ల ఐస్ క్రీము చాలా స్మూత్గా క్రీమీగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీనిలో ఒక 1 కప్ వరకు పాల మీద మేగడ ఉంటుంది కదా, అలాంటి మేగడని 1 కప్పు వేసుకోవాలి. ఫ్రెష్ మేగడని అయితే తీసుకోవాలండి. 1-2 రోజుల్లో అయితే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవచ్చు. ఇలాగా 1-2 పల్సిస్తూ క్రీమీగా అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అదే బాక్స్లో వేసేసుకోవాలి. వేసుకుని మనం ఇందాక ఉన్న కవర్ని దీనికి కవర్ చేసేసుకుని మూత పెట్టుకుని ఈ బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 12 to 13 గంటల వరకు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా అయిందో చూద్దాం. ఐస్ క్రీమ్ ఇదిగోండి, ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మన కస్టర్డ్ ఐస్ క్రీము. నా దగ్గర ఐస్ క్రీమ్ స్కూప్ అయితే లేదండి. ఇలాగ గుంట గరిటెతోటి నేను స్కూప్ చేస్తున్నాను. అప్పుడే తీసుకున్నాం కదా, అందుకని తొందరగా రావట్లేదు ఇందులోంచి.
మనం ఒక 5 మినిట్స్ అలా డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసుకున్నప్పుడు ఒక 5 మినిట్స్ బయట ఉంచినట్లయితే తీయడానికి తొందరగా వస్తుంది. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా టేస్టీగా చాలా బాగుంది. దీన్ని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిషింగ్ చేసుకున్నాను నేను. టూటీ ఫ్రూటీ ముక్కలతోటి. పిల్లలు టూటీ ఫ్రూటీ ముక్కలు అంటే ఇష్టపడతారు కదా, అందుకని నేను డ్రై ఫ్రూట్స్ తోటి టూటీ ఫ్రూటీ ముక్కలతోటి గార్నిష్ చేశాను. చూడండి ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అది అయితే చాలా బాగా వచ్చింది. మనం బయట కొనుక్కునే దానికన్నా కూడా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.